యప్. సో ఈ క్లాప్ పుషప్ చేయడం వల్ల ఏంటంటే మీ ఆర్మ్స్కి మీ చెస్ట్కి ఎక్స్ట్రా పంపప్ వస్తుంది. స్ట్రెంత్ లెవెల్ కూడా డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. చేసి కంప్లీట్గా మీ బాడీ యాజ్ యూజువల్ ఫార్వర్డ్ చూస్తూ 1 అనమాట. సో బేసికల్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ కంప్లీట్ బ్యాక్ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటి సో 1 2 3 4 5 6 సో చూసిన వాళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. లైక్ సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్లీ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైజ్ అందరికి సొంత ఎట్లా మళ్ళీ. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఒక 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పుషప్ చెప్తున్నాను. సో నా ప్రీవియస్ వీడియోలో చెప్పని వేరే కైండ్ ఆఫ్ పుషప్ కూడా చెప్తున్నాను. సో చూసేయండి లాస్ట్ వరకు. ఆబ్వియస్లీ చాలా వరకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో 3 పుషప్. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయడం. చేసే ముందు అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. యా. సో ఫస్ట్ వన్ ఏదైతే ఉంది కదా క్లాప్ పుషప్ అనమాట. సో క్లాప్ పుషప్ ఆబ్వియస్లీ చాలా వరకు బిగినర్స్కి కష్టం ఉంటుంది చేయడానికి. బట్ ఈవెన్ దో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. సో చూసేయండి లాస్ట్ వరకు, మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి. సో క్లాప్ పుషప్ అన్నప్పుడు సో పుషప్కి మీ హ్యాండ్ ఏదైతే ఉంది కదా షోల్డర్ లెవెల్లో ప్లేస్ చేసి సో కంప్లీట్ మీ బాడీని స్ట్రైట్గా పెట్టి మీ ఫేస్ని కూడా ముంగల్కి చూసేటట్టు పెట్టి సో ఫస్ట్ కిందికి వెళ్ళండి. సో పైకి వచ్చినప్పుడు మీ ఎనర్జీ మొత్తం ఒకటేసారి అర్థమవుతుందా? సో నేను కడియం తీస్తాను. సో ఫస్ట్ వన్ ఏదైతే ఉంది కదా సో మీరు కిందికి వెళ్ళేటప్పుడు స్లోగా కిందికి వెళ్ళండి. బట్ పైకి వచ్చినప్పుడు ఎనర్జీ మొత్తం మీ ఆర్మ్స్ లోపల ఉన్న ఎనర్జీ మొత్తం పైకి రేజ్ చేయండి. సో మళ్ళీ మెల్లగా చెప్తున్నాడు అండి. 1. సో ఎనర్జీ మొత్తం మీ ఆర్మ్స్లో ఉన్న ఎనర్జీ మొత్తం 2 3 4 5 6. యప్. సో ఈ క్లాప్ పుషప్ చేయడం వల్ల ఏంటంటే మీ ఆర్మ్స్కి మీ చెస్ట్కి ఎక్స్ట్రా పంపప్ వస్తుంది. స్ట్రెంత్ లెవెల్ కూడా డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో నా చెస్ట్ లెవెల్ చూడండి, మీకు కంప్లీట్గా అనిపిస్తుంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను. సో చూడండి, బిగినర్స్ ఏదైతే ఉన్నాయో కదా వాళ్ళు ఫస్ట్ నార్మల్ పుషప్ చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళ ఆర్మ్స్లో ఉన్న స్ట్రెంత్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మీరు క్లాప్ పుషప్ ట్రై చేస్తే డెఫినెట్లీ కొంచెం ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ చేస్తున్నా చూడండి. సో మీ హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్లో ప్లేస్ చేసి కంప్లీట్గా ముంగల్కి చూస్తూ ఫస్ట్ స్లోగా కిందికి వెళ్ళండి. తర్వాత మీ ఆర్మ్స్ని మొత్తం పుష్ చేయండి. యప్. సో ఇదనమాట క్లాప్ పుషప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రివర్స్ ఆర్మ్ పుషప్ అనమాట. సో రివర్స్ ఆర్మ్ పుషప్లో ఓన్లీ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. మీ హ్యాండ్ అయితే ఉంది కదా రివర్స్ పెట్టి మీరు పుషప్ చేయాలి. సో షోల్డర్ లెవెల్లో మీ హ్యాండ్స్ని ప్లేస్ చేసి కంప్లీట్గా మీ బాడీ యాజ్ యూజువల్ ఫార్వర్డ్ చూస్తూ 1 2 3 4 5. సో హ్యాండ్స్ ఏవైతే ఉంది కదా బ్యాక్కి ఉండాలి ప్లేస్ చేసి. సో బిగినర్స్ చాలా వరకు ట్రై చేయకండి, నార్మల్ పుషప్తోనే స్టార్ట్ చేయండి. సో ఇదనమాట. సో బేసికల్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ కంప్లీట్ బ్యాక్ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటికి కాన్సన్ట్రేషన్ వస్తుంది. మీ ట్రైసెప్కి కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఈ వర్కౌట్ ఎప్పుడైతే చేస్తారో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బర్పీ పుషప్ అనమాట. సో ఈ బర్పీ పుషప్ ఏంటంటే మీ ఫుల్ బాడీ వర్కౌట్ లాంటిది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీ చెస్ట్కి అండ్ మీ లెగ్స్కి మాత్రం డెఫినెట్లీ ఇస్తుంది పంపప్ ఇచ్చేటట్టు. సో ఎట్లా చేసి చూపిస్తాను. సో కాన్సన్ట్రేషన్గా చూడండి. డెఫినెట్లీ బిగినర్స్కి మాత్రం కొంచెం కష్టం ఉంటుంది, బట్ డెఫినెట్లీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో అంటే స్టాండింగ్ పొజిషన్తో స్టెప్ అంటారు, బట్ స్పేస్ లేదు కాబట్టి నేను పుషప్తో స్టార్ట్ చేస్తున్నా. సో 1
2 3 4 5 6. సో మళ్ళీ 1 2 3 4 5 6. సో మళ్ళీ ఇప్పుడు స్పీడ్ చెప్తున్నాడు అండి. సో ఇట్లా ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ లెగ్కి, మీ చెస్ట్కి, మీ ఫుల్ బాడీకి డెఫినెట్లీ పంపప్ అయితే ఇస్తుంది. సో ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారు కదా, సో లాస్ట్ పుషప్ బర్పీ పుషప్ అన్న డెఫినెట్లీ మీ ఫుల్ బాడీకి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. సో డెఫినెట్లీ మీకైతే యూజ్ అవుతుంది. సో నేను చెప్పిన 3 పుషప్ డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది మీ చెస్ట్కి, అండ్ మీ ఫుల్ బాడీ వర్కౌట్ కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో చూసిన వాళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్లీ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వెళ్ళగలమా. చలో బాయ్ అందరికీ.